15 రోజుల క్రితం తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ను తల్లిఒడికి చేర్చిన జవహర్ నగర్ పోలీసులు. 15 రోజుల క్రితం తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ను తల్లిఒడికి చేర్చారు జవహర్ నగర్ పోలీసులు. గత నెల 26వ తేదీ ఆదివారం రోజు అంబేద్కర్ నగర్లోని తన నివాసం నుండి బయటకు వెళ్లిన అఖిల్ కనబడకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పలు వార్తాపత్రికలు ఛానళ్లలో వచ్చిన కథనానికి స్పందించిన జవహర్ నగర్ ఠాణా సిఐ సైదులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. తన పేరును గాని అడ్రస్ గాని కనీసం తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ గాని లేని దీన స్థితిలో ఉన్న 24 ఏళ్ల అఖిల్ ను పట్టుకోవడాన్ని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. మొదటగా పోలీసులు అంబేద్కర్ నగర్ నుండి బోయిన్పల్లి వరకు ఉన్న సుమారు 100కు పైచిలుకు సీసీ కెమెరాలను జల్లెడపట్టి అక్కడి ప్రాంతంలోనే తిరుగుతున్నట్లుగా నిర్ధారించుకున్నారు. పోలీసులు ఒకవైపు ముమ్మరంగా వెతుకుతూనే ఎంతో చాకచక్యంగా మున్సిపల్ సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంతో ఈ రోజు ఉదయం బాలానగర్ లోని మున్సిపల్ సిబ్బంది ఒకరు అర్ధనగ్నంగా తిరుగుతున్న అఖిల్ సమాచారాన్ని జవహర్ నగర్ పోలీసులకు అందించారు. వెంటనే స్పందించిన సిఐ సైదులు ఒక ప్రత్యేక బృందాన్ని బాలానగర్ కు పంపించారు. అక్కడికి వెళ్లి పోలీసులు అర్ధనగ్నంగా ఉన్న అఖిల్ కు బట్టలు తొడిగి కారులో ఠాణాకు తీసుకువచ్చి అతని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారు తప్పిపోయిన తమ బాబు దొరికాడని సహకరించిన పోలీసు ఉన్నత అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు జవహర్ నగర్ పోలీస్ 26th రోజు జూలై నెలలో మిస్ అయినటువంటి అఖిల్ అనే అబ్బాయి 24 ఇయర్స్. అతనికి సరిగా మైండ్ మతి ఉండదు, అతనికి మాటలు కూడా సరిగా రావు, కొంచెము ఫిజికల్గా ఛాలెంజ్డ్ పర్సన్. అతను మిస్ అయిందని చెప్పి 26th జూలై రోజు మనకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రామాచారి కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఆ కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి మేము ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాము. ఆ స్పెషల్ టీం ఫామ్ చేసిన తర్వాత దాదాపుగా 100 సీసీ కెమెరాలని జల్లెడ పట్టడం జరిగింది. అది అంబేద్కర్ నగర్ నుంచి మిస్ అయిన ప్లేస్ నుంచి అతను ఇప్పుడు దొరికినటువంటి బాలానగర్ వరకు కూడా అన్ని కెమెరాలని సెర్చ్ చేసుకుంటూ మేము అన్ని విధాలుగా వాట్సాప్ గ్రూప్లలో, కాలనీ వాట్సాప్ గ్రూప్లలో, తర్వాత మీడియా గ్రూప్లలో, ఈ మధ్యలో మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటి సహచారి అనే సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయీస్ స్వయం సహాయక సంఘాల గ్రూపులలో, తర్వాత అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి మా పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి జోనల్ వాట్సాప్ గ్రూప్స్, సిటీ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి వాట్సాప్ గ్రూపులలో వివిధమైనటువంటి సమాచార మార్గాల ద్వారా అతని యొక్క ఫొటోస్ని, అతని యొక్క డేటాని, అతని యొక్క ఫిజికల్ అండ్ ఛాలెంజ్డ్ విషయాలని షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మా టీం ఏదైతే ప్రశాంత్ అండ్ మల్లికార్జున రెడ్డి ఈ టీం ఏదైతే ఉందో వాళ్ళకు తెలిసిన పర్సన్స్ కూడా ఈ యొక్క విషయాలని షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రశాంత్ కానిస్టేబుల్ వాళ్ళకి తెలిసిన జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఒక అతనికి ఈ యొక్క డేటాని షేర్ చేయడం జరిగింది. తద్వారా మనకు ఆ జిహెచ్ఎంసీ స్వీపర్స్ కావచ్చు, సిటీలో చాలామంది వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఆ జిహెచ్ఎంసీ గ్రూప్లో సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకు ఇంటిమేషన్ రావడం జరిగింది. బోలా అనే అతను మనకు జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బాలానా నగర్లో పలానా ప్లేస్లో ఉందని చెప్పి ఈరోజు విషయం తెలవడంతో ఇమీడియట్గా మా టీం అక్కడికి రష్ అయ్యి అతన్ని రెస్క్యూ చేసుకొని అతన్ని తీసుకొని వచ్చి అతని పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మేము చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, మా టీం చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, దాదాపుగా అందరూ అనుకుంటారు పోలీసు వాళ్ళు ఏం పనిచేస్తలేరు అని అనుకుంటారు కేసెస్ అయితే. దాంట్లో మేము వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత చెక్ చేస్తాము, ఏం చేస్తాము అనేది వాళ్ళకి తెలియక ఏదేదో మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. పోలీసు ఒకసారి కేసు రిజిస్టర్ అయిందంటే అది మా రెస్పాన్సిబిలిటీ. అతన్ని ట్రేస్ చేయాలి, అతని వాళ్ళ పేరెంట్స్కి ఒప్పచెప్పాలనే కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తుంటాం. ఎల్లవేళలా పోలీసు కేసుని డిటెక్ట్ చేయడానికే చూస్తారు తప్పించి కేసుని మరుగున పెట్టాలనో, కేసుని పక్కదోవ పెట్టాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా పోలీసు ఆలోచన చేయదు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇప్పుడు పాత రోజుల్లో ఏదైతే 100 డైల్ని వాడుకుంటున్నారో ఇప్పుడు కొత్తగా అది 112 అంబులెన్స్, తర్వాత ఫైర్, పోలీస్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా 112ను లాంచ్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకొని 112కు డైల్ 112కు ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పబ్లిక్ సదా మీ సేవలో పోలీసు వాళ్ళు ఉంటారనేది గమనించాలని కోరుకుంటూ